వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, ఏకాదశి. ఈరోజు అధిక మాసంలో వచ్చిన ఏకాదశి కాబట్టి అధిక పుణ్యఫలం ఉంటుంది. ఇక ఈ ఏకాదశి గురించి పురుషోత్తమ గ్రంథంలో కూడా ఉంది. పురుషోత్తమ మాస గ్రంథంలో, గరుడ పురాణంలో, భాగవతంలో కూడా ఉంటుంది. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. ఈ రోజంతా ఈ నామాన్ని జపించండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, భగవద్గీత శ్లోకాలు వినడం చాలా మంచిది. ఇక ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, కష్టం వచ్చిందని దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆ దేవుడి దగ్గరికి వెళితే కోరిక నెరవేరలేదని మళ్ళీ ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే కర్మ తీరిపోతుంది. అప్పుడు అనుకున్నది జరుగుతుంది. నాకు ఆ దేవుడి దగ్గరికి వెళ్తే పని జరగలేదని, ఈ దేవుడి దగ్గరనే పని జరిగిందని దేవుళ్ళను మార్చేస్తారు. ఈ విధంగా దేవుళ్ళను మార్చేటోళ్లకు మనుషులను మార్చడం పెద్ద లెక్కేం కాదు. సో అలాంటి జనాలు ఈ రోజుల్లో ఉన్నారు. ఇక ఈరోజు ఇంట్లో చాలా నరదృష్టి ఉంటుంది, దృష్టి దోషాలు ఉంటున్నాయి అంటే, వాస్తుకు దీనికి సంబంధం ఉంది అంటే ఉందా అని అడిగితే, ఏ ఇంట్లో అయితే పూజ గది అనేది ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా ఉంటే ఆ ఇంటికి దుష్టశక్తుల ఆవాహన, ఆకర్షణ జరుగుతుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, బయట నుంచి ఇంటికి వచ్చాక టయర్డ్గా అలసిపోయినట్టుగా అనిపించడం, అదేవిధంగా నైట్ 12, 1కి మెలకువ వచ్చేసి నెక్స్ట్ అంతా కూడా నిద్ర రాకుండా ఉండడం. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే, దుష్టశక్తి ఆకర్షణ అనేది మీకు తెలియకుండానే మీ శరీరాన్ని ఆకర్షిస్తుంది, ఆహ్వానిస్తుంది అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో పుణ్యక్షేత్రాల్లో, పుణ్యతీర్థాల్లో స్నానాన్ని ఆచరించడం వలన దీనిని పోగొట్టుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారో రేపు ఖచ్చితంగా ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. రేపు ఎవరినైనా ఇంటికి అతిథులుగా పిలిచి వారు భోజనం చేశాకే వీరు సేవిస్తారు. ఇక అలా అయితేనే ఏకాదశి పూర్తి అయినట్టు. అలా కుదరకపోతే బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేసినా కూడా మంచిదే. కొత్తిమీర, వెల్లుల్లి, ఆనియన్ లాంటివి లేకుండా స్వయంపాక దానం చేయడం మంచిది. అలాగే అది కాకుండా గోశాలకు ఆకుకూరలను, గడ్డిని దానంగా ఇవ్వడం కూడా మంచిదే. ఇదంతా కుదరని పక్షాన రేపటి రోజు మహావిష్ణువు ముందు అన్ని కూరగాయలను పెట్టి నైవేద్యం చేసి సమర్పించి, తదుపరి ఆ కూరగాయలతో వంట చేసి మీరు భుజించండి. ఈ విధంగా చేస్తే ఏకాదశి పుణ్యఫలము, శాకంభరి దేవి అనుగ్రహము ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఏదైనా సంకల్పం నెరవేరాలంటే ఈరోజు సాయంత్రం బిల్వవృక్షం దగ్గరికి వెళ్ళి మీ సంకల్పాన్ని చెప్పుకొని బిల్వవృక్షాన్ని స్పర్శించి రండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అలా కాని పక్షంలో ఈరోజు సాయంత్రం ఇంటికి బిల్వదళాలను తెచ్చుకొని మహావిష్ణువుకు సమర్పించినా కూడా సంకల్పం నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.